కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో ఇటీవల భారీ ఎదురుగాలులకు ఇంటిపై కప్పులు రేకుల షెడ్లు ఎగిరిపోయాయి. కట్టుబట్టలతో కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డారు. కొందరు తమ బంధువుల ఇళ్లలో, మరికొందరు తమ స్నేహితుల వద్ద తలదాచుకుంటున్నారు. ఏ దిక్కులేని బాధితురాలు రత్నమ్మ కూతురు గంగమణితో పాటు అక్కడే ఓ పాడుపడ్డ భవనంలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. వారం రోజులు గడిచిన ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని, స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ పునరావాసం కల్పించి తమను ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. సామానంతా ఇదైపోయింది. బియ్యం కడికి నానిపోయింది సార్. ఏ ఆధారం లేకుండా అయిపోయింది. వంట పెద్ద బండ పడ్డది సార్ మా పాప. ఇది ఎగిరిపోయి అక్కడ దూరం పడి తీసుకొచ్చుకున్నాం. టీవీ పగిలిపోయినాయి, అన్నీ పగిలిపోయినాయి సార్. నా పేరు కమ్మర్ రత్నమ్మ. పూర్వము జిల్లని గదే తాలూకా బాసవాడ, ఇది మండలం ఊరు కుద్దూరు బోల్రం. అయితే సారు మేము చిన్న పరిస్థితి బతుకుతున్నాం. నా కొడుకు వచ్చింది, నాకు చదివేసాడు, సిలిండర్ పడిపోయింది. 3 వదులు మురిగిండు. నాన్నగారు తీసుకొచ్చి స్నానం చేసి ఇక ఏం ఆధారం లేదు సారు. ఇక మేము తప్పించుకున్నాం, దేవుడు తప్పించుకున్నాం. అదొక్క రావుతో వాడి నేను చచ్చిపోతుంది సార్. రేకులు కుప్పేసింది సార్. గాలికి మొత్తం లేచిపోయినాయి, ఒక్క రేకు కూడా లేదు. మళ్ళీ మేము నేను కసుకున్నాం. నా పేరు పుష్ప, బోర్లం గ్రామం, బాన్సువాడ మండలం, జిల్లా కామారెడ్డి. 4-5 రోజుల కింద ఎదురు గాలులు వచ్చినాయి. ఆ గాలికి రేకులన్నీ లేచిపోయినాయి, కాళ్ళు కూడా పడ్డాయి. మేము ఇంట్లోనే ఉన్నాం సార్, చచ్చిపోయేటోళ్ళం, బతికినాము. మాకు ఎవరన్నా సాయం చేసేవాళ్ళు ఉంటే మాకు బాగుంటుంది. వస్తుండ్రు పోతుండ్రు, కొన్ని బియ్యం ఇచ్చిండ్రు అంతే. ఫోటోలు తీసుకుంటుండ్రు, పోతుండ్రు, చూస్తుండ్రు, పోతుండ్రు అంతే. ఏం పట్టించుకుంటలేరు, వాళ్ళు ఏం చేస్తలేరు. ఎవరన్నా సాయం చేసే వాళ్ళు ఉంటే మేము రేట్లో ఏదో చిన్నగా వేసుకొని గూట్లో ఉంటాము.